నెల్లూరు జిల్లాలో దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఇకపై దివ్యాంగులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉచిత బస్సు ప్రయాణం, రాయితీలు, డిజిటల్ బస్ పాస్ వంటి సదుపాయాలతో ఈ పథకం దివ్యాంగులకు రోజువారీ జీవితాన్ని సులభతరం చేయనుంది. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్లో ఈ పథకాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, నగర్ మేయర్ సుజాత, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు స్వయం ఆధారిత జీవనానికి మరింత బలం చేకూరుతుందని అధికారులు పేర్కొన్నారు. మీకు తెలుసు ఉంటుంది, డిసేబిలిటీస్ రకరకాలుగా డిసేబిలిటీస్ ఉంటాయి. గతంలో ఓన్లీ 4 అంటే బ్లైండ్ ఉంటే, డెఫ్ అండ్ డమ్ ఉంటే, ఆర్థోపీడిక్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిసేబిలిటీ, ఈ 4 ఉంటేనే ఈ సిటీ బస్లో మాత్రమే ఉచిత ప్రయాణం ఉండేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఒక కొత్త పథకం, దివ్యాంగ శక్తి కింద మన యాక్ట్ ప్రకారం 21 డిసేబిలిటీస్ ఉన్నాయి. సో 4 నుంచి 21 టైప్ ఆఫ్ డిసేబిలిటీస్ అన్నీ ఇప్పుడు కవర్ అవుతుంది. మీరు దివ్యాంగ అంటే ఏ కేటగిరీ దివ్యాంగ అయినా సరే మీకు వర్తిస్తుంది. ఓన్లీ ఈ సువిధ ఓన్లీ సిటీ బస్సెస్ వరకు పర్మిట్ అయి ఉండేది. కానీ ఇప్పుడు సిటీ బస్తో పాటు పల్లె వెలుగు, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ బస్, సో టోటల్ ఇప్పుడు 5 రకాల బస్సెస్లో ఈ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. దీంతో పాటు ప్రీమియం ఏసీ బస్లో 50% కన్సెషన్, ఎస్కాట్ బెనిఫిట్ లో 50% కన్సెషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూస్తే 74% బస్సెస్, మన దగ్గర 100 బస్సులు ఉంటే 74 బస్సెస్ లో ఉచిత ప్రయాణం ఉంటుంది. సో దీనివల్ల ఈ ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ దివ్యాంగులు ఒక చోట నుంచి వేరే చోట వెళ్ళాలంటే ఎవరి మీద ఆధారపడి లేదు. దీంతో పాటు ఈ ప్రభుత్వంలో పెన్షన్ కూడా 6,000 వరకు పెంచడం జరిగింది. బెడ్ రిటర్న్ ఉంటే 15,000 కూడా కొన్ని చోట్ల ఇస్తున్నాము. ఆకాంక్ష మేరకు ఇంద్రధనుస్సు పథకం కింద దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఈ పథకం కింద దివ్యాంగులందరూ ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అమరావతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ మన జిల్లాలో మన నెల్లూరు మెయిన్ బస్ స్టేషన్ లో కలెక్టర్ గారి ద్వారా ఈ కార్యక్రమం మనం చేసుకుంటూ ఉన్నాం. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని చెప్పేసి ఆయన చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసి ఇవాళ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ రకంగా ఎవరైతే ఇప్పటి వరకు పల్లె వెలుగు ఏదైతే మనం ఇప్పుడు దాకా శ్రీశక్తి పథకంలో ఉన్నటువంటి వాటి అన్నింటిలో కూడా మనకి దివ్యాంగులకు ఉచితమైనటువంటి ప్రయాణం ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషదాయకం. ఎందుకంటే వాళ్ళకి సమాజంలో మనం గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క హక్కులు కానీ వాళ్ళ బాధ్యతలు, వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఆరోగ్యానికి, హాస్పిటల్కి రావడానికి కానీ, ఉద్యోగానికి కానీ, లేదంటే వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి కానీ ఈ విషయం చేయడం మంచి పని. సమాజంలో దివ్యాంగులకి, స్త్రీ శక్తికి ఎవరైతే వెనుకబడినటువంటి అప్రెషన్, డిప్రెషన్ సెక్షన్స్ కి మనం చేయూతం ఇవ్వాలనే ఉద్దేశంతో మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే రకంగా మన నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళు వికలాంగులు కాదు దివ్యాంగులు అని చెప్పేసి సమాజంలో వాళ్ళ గౌరవం నింపడం జరిగింది. అటువంటి మంచి కార్యక్రమాన్ని మనం ఈరోజు ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. చాలా సంతోషదాయకం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.